హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. ఈ సండే మూవీ అప్డేట్స్ అయితే స్టార్ట్ చేసేద్దామా. ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ చూసుకున్నట్లయితే స్వాగ్ మూవీ రిలీజ్ అయింది. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది అండ్ బీజిఎం స్టోరీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సత్యం సుందరం మూవీ రిలీజ్ అయింది. రామ్ నగర్ బన్నీ మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ రెండు మూవీస్ ఓటీటీలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ దసరా స్పెషల్ గా రిలీజ్ కాబోయే మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రజనీకాంత్ గారి వెట్టియన్ మూవీ రిలీజ్ కాబోతుంది 10th అక్టోబర్ 11th అక్టోబర్ సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో మూవీ రిలీజ్ కాబోతుంది. అదే 11th అక్టోబర్ గోపిచంద్ విశ్వం మూవీ రిలీజ్ కాబోతుంది. ధృవ సర్జా మార్టిన్ మూవీ రిలీజ్ కాబోతుంది. కన్నడ డబ్బుడు ఫిలిం. ఆలియా భట్ జిగిరా మూవీ రిలీజ్ కాబోతుంది. ఇది డబ్బుడు ఫిలిమే. ఈ 4 మూవీస్ కూడా ఒకే రోజులో రిలీజ్ కాబోతున్నాయి 11th అక్టోబర్ అండ్ 12th అక్టోబర్ జనక అయితే గణక మూవీ రిలీజ్ కాబోతుంది సుహాస్ది. సో ఇవి విజయదశమి స్పెషల్ మూవీస్ అయితే. సో ఇందులో మీరు ఏ మూవీకి వెళ్తారో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీక్ రిలీజ్ అయిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రజనీకాంత్ వెట్టియన్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక అమ్మాయి మీద జరిగిన రేప్ కేసుకి న్యాయం జరగాలని పోరాడే స్టోరీ. అనిరుద్ బీజిఎం చాలా బాగుంది అండ్ ఫైట్స్ కూడా రజనీకాంత్ గారి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్. ఈయన ఎవరో తెలియకపోతే జైబీ మూవీ చూడండి, ఆ డైరెక్టర్ ఈయనే. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రిలీజ్ అయింది. ఇద్దరు తండ్రులు ఒక కొడుకు మధ్య జరిగే స్టోరీ. ఈ మూవీలో ఎమోషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. విజువల్స్ అండ్ బీజం కూడా చాలా బాగున్నాయి. విశ్వం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. డైరెక్టర్ శ్రీను వెట్ల. ట్రైలర్ లో కామెడీ బాగుంది. ఆయన మార్క్ అయితే మిస్ కాలేదు. కావ్య తపర్ హీరోయిన్. ఎలివేషన్స్ బాగున్నాయి. బీజం కూడా. వరుణ్ తేజ్ మట్కా టీజర్ రిలీజ్ అయింది. విశాఖపట్నంలో జరిగే స్టోరీ. ట్రైలర్ లో తన స్మగ్లర్ బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. ఫైట్స్ బాగున్నాయి. బీజం కూడా. 90s లో జరిగే స్టోరీ అనుకుంటా. మీనాక్షి చౌదరి హీరోయిన్. అండ్ ఈ వీక్ రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గేమ్ చేంజర్ రామ్ అచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ అయింది. తమన్ బీజం బాగుంది. రామ్ చరణ్ డాన్స్ ఇరగదీశాడు. విశ్వం థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. వస్తాను వస్తానులే. రొమాన్స్ అండ్ లవ్ సాంగ్స్ లవర్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. అమరన్ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. సాయి పల్లవి అండ్ శివకార్తికేయన్. లవ్ సాంగ్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇక ఓటీటీ విషయానికి వస్తే కళింగం మూవీ రిలీజ్ అయింది. రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ హర్రర్ మూవీ. ఇండియన్ 3 మూవీ 2025 జనవరిలో రిలీజ్ కాబోతుందట. అండ్ ఈ వీక్ నేను మీకు రికమెండ్ చేసే మూవీ కళింగ. తలపతి 69th మూవీకి సంబంధించి పూజా సెరమనీ జరిగింది. హీరోయిన్ పూజా హెగ్డే అండ్ మమితా బైజు కూడా ఉంది. ఈ మూవీలో విలన్ బాబీ డియోల్. హిట్ 3 హీరోయిన్ ని రివీల్ చేశారు శ్రీనిధి శెట్టి. ఈ మూవీకి సంబంధించి ఒక సీన్ లీక్ అయింది, అందుకే రివీల్ చేశారు. సో నాని శ్రీనిధి శెట్టి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. దేవరా వీక్ కలెక్షన్స్ గురించి వస్తే 7 days ఆఫ్ కలెక్షన్స్ 405 crores కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. అండ్ ఓన్లీ 9th day కలెక్షన్స్ వస్తే వరల్డ్ వైడ్ గా 12 crores గ్రాస్ అని కరెక్ట్ చేసింది. 3 crores నెట్ ను కూడా. సో 400 కోట్లు అయితే దేవరా మూవీ క్రాస్ చేసింది. అండ్ ఓన్లీ 3 days లోనే బ్రేక్ ఈవెన్ చేసింది. రాజమౌళి మిత్ ను కూడా బ్రేక్ చేసింది. దేవరా సెకండ్ హాఫ్ అనేది వేరే లెవెల్ ఉంటుందట ఎన్టీఆర్ గారు చెప్పారు. ఎన్టీఆర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో జాయిన్ కావాలనుకుంటున్నాడట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆయన హాలీవుడ్ లో కూడా చూడొచ్చు. జానీ మాస్టర్ కి ఒక కేసు వల్ల రావాల్సిన నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అయింది. క్యాథరిన్ ట్రిసా ఫనీ అనే మూవీలో ఛాలెంజింగ్ రోల్ ప్లే చేసిందంట. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఇది నిఖిల్ మూవీ దివాళీ స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 ట్రైలర్ నవంబర్ 15th కి ఆర్ 16th కి రిలీజ్ చేయబోతున్నారంట. ఇది ప్రస్తుతం రూమర్ మాత్రమే, అఫీషియల్ కాదు. ప్రియాంక మోహన్ ఒక షాపింగ్ మాల్ స్టార్ట్ చేయడానికి వెళ్ళిందంట. అక్కడ ఒక ప్రమాదం జరిగిందట. ఆ ప్రమాదంలో మైనర్ ఇంజురీస్ జరిగాయంట. తన ఈ మ్యాటర్ అంట ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 10th కట. అండ్ ప్రజెంట్ షూటింగ్ జరుగుతుందంట. ఇదంతా నిధి అగర్వాల్ చెప్పింది. ఆమె కూడా ఒక పార్టేనంట. అంటే ఇద్దరు హీరోయిన్లు అనుకోవచ్చు, మాల్విక మోహన్ అండ్ నిధి అగర్వాల్. చాలా మంది ఈ ఫోటో చూసి ప్రియాంక మోహన్ కి అండ్ జయన్ రవికి పెళ్ళయిందని అనుకుంటున్నారు, కానీ అది కాదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుందట. సో దానికి సంబంధించిన ఫోటో పోస్ట్ చేస్తే అందరూ వాళ్ళిద్దరికి పెళ్ళయిందని అనుకుంటున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీకెండ్ అప్డేట్స్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.